Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. M2 సంబంధించి యూనిట్ 4 లో ఉన్నాము. యూనిట్ 4 లో గ్రేటెస్ట్ ఆర్ మాక్సిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో కనిపించినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చాలా సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. మిగతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలన్నా మిగతా చాప్టర్స్ అంటే 1, 2, 3, 4, 5 చాప్టర్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేస్తే చూడండి, మంచి మార్క్స్ సాధించండి. ఓకే, నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో థమ్ సింబల్ పెట్టండి స్టూడెంట్స్. అండ్ మీకు నెక్స్ట్ ఏ యొక్క వీడియో కావాలో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. సో కామెంట్స్లో మెన్షన్ చేస్తే మా వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం. ఓకే, అండ్ మార్క్స్ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మా యొక్క ఛానల్ని షేర్ చేయండి. ముఖ్యంగా M1 వీడియోస్ మీ జూనియర్స్కి షేర్ చేయండి. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే స్టూడెంట్స్, సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్స్ ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ గివెన్ f is equals to zx square minus xyz is given. సో ఇలా గివెన్ వాల్యూస్ రాస్తే మార్క్స్ వస్తాయి, సమ్ ట్రై చేస్తే మార్క్స్ వస్తాయి, అండ్ లాస్ట్లో ఆన్సర్ కరెక్ట్ అవుతే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, సో రాసినంత మాత్రాన మీరు ఏం లాస్ లేదు, మార్క్స్ అయితే ఇస్తారు స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో నేను ఫార్ములా ఏంటి దీనికి అంటే ఫస్ట్ డెల్ ఎఫ్ చేయాలి. డెల్ ఎఫ్ ఫార్ములా ఏంటి? సింపుల్, ఐ వెక్టార్ ప్లస్ జే వెక్టార్ ప్లస్ కే వెక్టార్ వేసుకోండి. డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ ఇస్ ఏ మనకి ఫార్ములా. అండ్ ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ 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 అని వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, డో బై. ఓకే, ఇది మన ఫార్ములా. ఓకే, అయితే ఈ ఫార్ములాలో ఈ ఎఫ్ అంటే ఈక్వేషనే, ఎఫ్ అంటే ఈక్వేషన్, అది వేసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు ఐ డో బై డో ఎక్స్, ఎఫ్ అంటే క్వశ్చన్ zx స్క్వేర్ మైనస్ xyz ప్లస్ j వెక్టార్ డో బై డో y zx స్క్వేర్ xyz. ఓకే, ఇదే క్వశ్చన్ ఇక్కడ వేసాను స్టూడెంట్స్. ప్లస్ ప్లస్ k వెక్టార్ డో f బదులు క్వశ్చన్ వేసుకోవాలి అండ్ డో z. క్వశ్చన్ ఏంటి? zx స్క్వేర్ మైనస్ xyz, zx స్క్వేర్ xyz. ఓకే, ఇది మన ఓకే సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. ఇప్పుడు డెరివేషన్ అప్లై చేయాలి. డెరివేషన్ అప్లై చేసే చోట మనకి చాలామందికి తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుందంటే మీరు యూవీ ఫార్ములా అప్లై చేయడము ఇలాంటివి చేస్తే తప్పు అవుతాయి, కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్స్ అవుతాయి. అలా చేయకండి, నేను చెప్పే ట్రిక్ చేయండి, ఈజీగా అయిపోతాం మీకు స్టూడెంట్స్. ఓకే, సింపుల్, ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్నే కన్సిడర్ చేయండి. సపోజ్ ఈ రెండింటిలో ఎక్స్ లేదనుకుందాం, 0 అయిపోతుంది. ఒకవేళ ఎక్స్ ఉంటే ఎక్స్కి అప్లై చేయండి, జెడ్కి అప్లై చేయకండి, జెడ్ని అలానే వేసేసుకోండి. చూపిస్తాను చూడండి. ఐ డో బై డో ఎక్స్ జెడ్ సారీ ఐ డో బై డో జెడ్ ఇంకా అప్లై చేస్తున్నాం కాబట్టి జెడ్కి అప్లై చేయట్లేదు, జెడ్ అలానే వేసుకోండి. ఎక్స్ స్క్వేర్కి అప్లై చేయాలి, అప్పుడు 2x వస్తుంది. ఎక్స్ స్క్వేర్ అప్లై చేస్తే వస్తుంది 2x. అలా మీరు మైండ్లో పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, 2x. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్కి మాత్రం అప్లై చేయాలి, వైకి జెడ్కి అప్లై చేయకూడదు, అవి అలానే వేసుకోవాలి. అయితే ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 ఇంటూ వైజెడ్ వైజెడ్, కాబట్టి వైజెడ్ ఇలా వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ప్లస్ జే వెక్టార్ డో బై డో వై, అంటే దీనికి వై ఉంటేనే అప్లై చేయండి, లేదా 0 వేసేసుకోండి. ఇక్కడ వై ఉందా, ఎక్స్ ఉంది, జెడ్ ఉంది, వై లేదు అంటే ఇది 0. అదే చెప్పాను మీకు ఇందాక. ఇక్కడ వై ఉంటే వైకి మాత్రం అప్లై చేయండి, ఓన్లీ వైకి అప్లై చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ ఎక్స్ జెడ్ ఓన్లీ ఎక్స్ జెడ్, కాబట్టి మైనస్ ఎక్స్ జెడ్ వస్తుంది. తర్వాత ప్లస్ కే వెక్టార్ డో బై డో జెడ్, ఇక్కడ జెడ్ ఉంది,
ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి అప్లై చేయొద్దు, జెడ్కి అప్లై చేయండి, 1 అవుతుంది. దీంట్లో జెడ్కి అప్లై చేయాలి, మిగతా వాటి అప్లై చేయొద్దు, 1 అవుతుంది అంతే. అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంతే, మైనస్ 1 ఇంటూ ఎక్స్ అండ్ వై XY అలా వస్తుంది. అంటే ఇక్కడ జెడ్ ఉంటే జెడ్లకి అప్లై చేయాలి, ఎక్స్ ఉంటే ఎక్స్కి అప్లై చేయాలి, వైలు ఉంటే వైలకి అప్లై చేయండి, మీకు ఈజీగా సమ్ అయిపోతుంది. ఓకే, అదే ట్రిక్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే నౌ XYZ టర్మ్స్ ఇవి, XYZ. నౌ ఎట్ 1, 3, 1 అని రాయాలి. నేను ఈ పక్కన రాస్తున్నా. నౌ ఎట్ 1, 3, 1 అని రాస్తున్నా. ఓకే స్టూడెంట్స్, రాసి ఇప్పుడు ఈ 1, 3, 1 దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఎలాగా? చాలా సింపుల్. జెడ్ వాల్యూ ఏంటి? 1. ఓకే, ఇది 2. ఎక్స్ వాల్యూ ఏంటి? 1. ఇది 2 కాబట్టి నీట్గా వేస్తాను. రైట్. వై వాల్యూ ఏంటి? 3. జెడ్ వాల్యూ ఏంటి? 1. రైట్. ఎక్స్ వాల్యూ ఏంటి? 1. జెడ్ వాల్యూ ఏంటి? 1. ఇలా సింపుల్గా మీరు సబ్స్టిట్యూషన్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఎక్స్ట్రా ఇంకో పాయింట్ రాయాలి, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఇలా రాస్తున్నాను స్టూడెంట్స్. ఓకే, మీరు మాత్రం ఇంకా ఎగ్జామ్లో రాయకండి. ఓకే, ఎక్స్ ప్లేస్లో 1 వేసుకోండి, 1. ఎక్స్ ప్లేస్లో 1 వేసుకోండి, 1. అండ్ వై ఏంటి? 3 కాబట్టి 3 వేసుకోండి. దాట్స్ ఇట్, సింపుల్గా అయిపోయింది సరే. ఇప్పుడు సాల్వ్ చేయండి. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 2 వస్తుంది కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, ఇక్కడ చూడండి మైనస్. ఓకే, ఓకే 3 ఇంటూ 1 -3 ప్లస్ j వెక్టార్ 1 ఇంటూ 1 1 -1 ప్లస్ k వెక్టార్ 1 స్క్వేర్ ఎంత? 1a. రైట్. 3 ఇంటూ 1 3 ఇంటూ 1 3. 3లోంచి 1 తీసేస్తే మనకి -2 మిగులుతుంది. -2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేస్తే I 3లోంచి 2 తీసేస్తే -1 ప్లస్ j వెక్టార్ 1 ప్లస్ k వెక్టార్ -2. దీని తర్వాత ఇంకా లాస్ట్ అయిపోయి వచ్చింది, ఏం లేదు, చాలా సింపుల్. maximum value of DD, directional derivatives. సో maximum value of DD అని పెట్టుకుని ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి? డెల్ ఎఫే కదా, ఇది డెల్, ఇది ఎఫ్. దీనికి మోడ్ అప్లై చేయండి. మోడ్ అంటే ఏం లేదు, అండ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, వై స్క్వేర్ 1 స్క్వేర్ 1, జెడ్ స్క్వేర్ 2 స్క్వేర్ 4 అంటే 1 ప్లస్ 1 ప్లస్ 4 అవుతుంది. ఎలాగంటే 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అవుతుంది. స్క్వేర్లో మైనస్లు ప్లస్లు అయిపోతాయి కాబట్టి రూట్ 6 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్, greatest or maximum value of directional derivatives is root 6. సో ఐ హోప్ మీకు సమ్ ఈజీగా అర్థం అనుకున్న స్టూడెంట్స్. సో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్